హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎండ్ వరకు వీడియో అనేది చూసి బ్యాంగిల్ ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఇప్పుడు నేను చూపించే విధంగా కార్డ్బోర్డ్ కానీ ఏదైనా ఒక పేపర్ కానీ తీసుకొని రౌండ్ షేప్లో సర్కిల్ గీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేశాక హోల్ని తీసేసి నేను చూపించే విధంగా పెన్తో 4 సైడ్స్ 4 మార్క్స్ పెట్టుకోండి. తర్వాత నేను ఆల్రెడీ బ్యాంగిల్కి 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఆ బ్యాంగిల్కి గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్కి మిడిల్లో ఈ పేపర్ని పెట్టండి. పెట్టి నేను చూపించే విధంగా ఈ మార్క్ పెట్టుకున్న దగ్గర పెన్తో అక్కడ గ్లూ అనేది అప్లై చేసుకోండి బ్యాంగిల్కి. ఇక్కడ బయట మీద పెడితే బాగా కనిపించట్లేదని నేను ఇక్కడ దీని మీద పెట్టి చూపిస్తున్నాను అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం పెన్తో మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ గ్లూ అనేది అప్లై చేసుకోండి. ఫోర్ సైడ్స్ ఇలా మార్క్ పెట్టుకుని కాడ గ్లూ అప్లై చేసుకోవాలన్నమాట బ్యాంగిల్కి. తర్వాత ముత్యాలు తీసుకోండి 4. ఇలా బ్యాంగిల్కి గ్లూ పెట్టుకున్న దగ్గర ఆ ముత్యాలని స్టిక్ చేయండి. స్టిక్ చేశాక మళ్ళీ ఆ ముత్యాల మీద ఒక 5 మినిట్స్ ఆరాక మళ్ళీ ఆ ముత్యాల మీద మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకొని ఇంకొక బ్యాంగిల్ తీసుకొని పైన స్టిక్ చేయండి. స్టిక్ చేశాక ఒక 2 or 3 అవర్స్ పక్కన పెట్టండి. బాగా స్టిక్ అవుతుంది అనమాట బ్యాంగిల్. ఎమ్మటే బ్యాంగిల్ని ఇట్లా నేను చూపించే విధంగా అల్లకూడదు అనమాట. ఒక 2 కానీ 3 అవర్స్ కానీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను చూపించే విధంగా థ్రెడ్ అనేది తీసుకొని 25 లైన్స్ థ్రెడ్ తీసుకొని నేను చూపించే విధంగా గ్లూ పెట్టి స్టిక్ చేశాక ఇట్లా 6 టైమ్స్ బ్యాంగిల్కి ర్యాప్ చేసుకోండి థ్రెడ్ని. చేసుకున్నాక మళ్ళీ గ్లూ పెట్టి అక్కడ స్టిక్ చేసేసి కట్ చేయండి థ్రెడ్ని. ఇలా 4 సైడ్స్ బ్యాంగిల్కి ఇలా అల్లుకోవాలన్నమాట. అల్లుకున్నాక ఇలా ఫ్లవర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకొని డ్రాప్ షేప్ గ్లాసీ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్కి 6 కుందన్స్ పడతాయి అన్నమాట. ఇలా స్టిక్ చేసుకోండి నీట్గా. చేసుకున్నాక ఈ కుందనికి మిడిల్లో గ్లూ అనేది అప్లై చేయండి. అప్లై చేశాక రెడ్ కలర్ ఐ షేప్ 6K కుందన్స్ అనమాట స్టిక్ చేసుకోండి. ఈ కుందన్స్ కూడా 6 కుందన్స్ పడతాయి అన్నమాట. ఇలా నీట్గా స్టిక్ చేసుకోండి. చేసుకున్నాక మిడిల్లో గ్లూ అనేది పెట్టి గ్లాసీ కుందన్ రౌండ్ షేప్ స్మాల్ సైజ్ కుందన్ని ఇక్కడ స్టిక్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా కుందనికి మిడిల్లో గ్లూ అనేది అప్లై చేసి అక్కడ గోల్డ్ కలర్ బాల్స్ అన్నమాట. ఇవి రౌండ్ షేప్ గోల్డ్ కలర్ బాల్స్ అనేది పెట్టుకోండి. చూసారు కదా, 4 ఫ్లవర్స్ అనేది తయారు చేసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగా ఇక్కడ మిడిల్లో గ్లూ అనేది అప్లై చేసుకొని
ఫ్లవర్కి ఇక్కడ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, అక్కడ గ్లూ అనేది అప్లై చేసుకొని గోల్డ్ కలర్ రౌండ్ షేప్ బాల్స్ని 2 ఫస్ట్ స్టిక్ చేసుకొని తర్వాత స్క్వేర్ షేప్ కుందన్ని నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోండి. 2 గోల్డ్ బాల్స్, 1 స్క్వేర్ షేప్ కుందను, మళ్ళీ 2 గోల్డ్ బాల్స్, 1 స్క్వేర్ షేప్ కుందను, ఇలా 1 బై 1 స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎలా స్టిక్ చేసుకుంటున్నామో ఈ పక్కన కూడా అలాగే స్టిక్ చేసుకోండి, సేమ్ మోడల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టిక్ చేసుకోండి, మోడల్ మారిపోతుంది అనమాట. అక్కడ వచ్చేసి 2 సైడ్లు అలాగే స్టిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒకటి వదిలి ఒకటి ఇలా మోడల్ మారవటం అనమాట. మోడల్ అనేది మారిపోతుంది, ఒకటేమో అలా ఒకటి ఇలా. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ ఒక్కలే ఆరెంజ్ కలర్ స్క్వేర్ షేప్ స్మాల్ సైజ్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను. ఒక సైడ్ ఏమో బ్లూ కలర్ స్క్వేర్ షేప్ స్మాల్ సైజ్ కుందన్స్, ఒక సైడ్ ఏమో ఆరెంజ్ కలర్ అనమాట స్క్వేర్ షేప్ స్మాల్ సైజ్ కుందన్స్, ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, బ్యాంగిల్ అయిపోయింది. దాని లుక్ అనేది చూసేయండి, చాలా బాగా వచ్చిందనమాట బ్యాంగిల్ అనేది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.